క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు ఏరువ రాజారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు ఏరువ మేరీ పరిణీత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ విజయ, మొలకల కరుణాకర్ రెడ్డి మరియు డాక్టర్ గీతా ఏరువ, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, లబ్బీపేట విచారణ, కీర్తిశేషులు శ్రీమతి జడ మేరీ కమల 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జడ ఐసక్, ఫాదర్ జోజీ చిరంజీవి ఎస్జే, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, డి కోటి రాజేష్ మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దుమెర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అనుపమకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు రంగారావు, శృతి తాతినేని, కృష్ణ చైతన్య, క్రిష్ మైరాలను మెండుగా దీవించమని కోరుతూ దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అంకితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ లూసీ, వెంకటరమణ, సూర్యతేజ, నివేదిత, మానశ్రీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కాజీపేట విచారణ, 77వ పుట్టినరోజు జరుపుకుంటున్న కుమ్మరి రాజారత్నం గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఉమామహేశ్వర్, నిరంజని, హరీష్, చంద్రకాంత్, హేమలత, సందీప్, మాధవి, ప్రియాంక, రాజ్ కుమార్, శ్రీకాంత్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రేమ స్వరూపుని రండి స్వాగత గీతం పాడుచు వేగమే రండి స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సంహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సంహృదయ స్వాగతం యాజకుడు అర్పించే ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించే ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందురము పాల్గొందము
రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్యబలి పూజను బెజ్జ లక్ష్మణరావు, తిరుపతమ్మ, బాలయ్య, గుమ్మడి భరత్ భూషణ్, మోనిక, రిది, తిరుప్రియ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను తలంచిన తలంపులు నెరవేరాలని, మరి ముఖ్యముగా వీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని యందు ఆ యొక్క దేవుడితో నీడగా ఉంటూ కుటుంబంలో వారందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయాలని పునీత మికేల్ గారి పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. శృంగారపాటి రాజశేఖర్, కరుణాకుమారి, సిరివెన్నెల, సిరిచంద్ర, నాగేంద్రమ్మ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను తలంచిన తలంపు నెరవేరాలని, మరి ముఖ్యముగా వారి యొక్క చిన్నారి బిడ్డలకు ఆ యొక్క దేవుడు మంచి తెలివి జ్ఞానం దయచేయాలని, కుటుంబంలో అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో దీవించాలని పునీత మికేలు గారి పేరిట దివ్య పూజ సమర్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశంతోనూ మన యొక్క సొంత ఉద్దేశం జత చేస్తూ ఆ యొక్క దేవుని నిండు మనసుతో ఈ యొక్క దివ్యబలి పూజలో పాలు పంచుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత మిఖాయేలు గారి పుణ్యక్షేత్ర మొదటి ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దేవుడు మనకి ఇంత గొప్ప దేవాలయాన్ని ప్రార్థన చేసుకోవడానికి, దేవుని ఆరాధించటానికి, దేవునితో సంభాషించటానికి ఇంత గొప్ప దేవాలయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దేవుడు ఇంత గొప్ప ఈ దేవాలయం ద్వారా మన సంఘాన్ని, మనందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్య పూజా బలిలో దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరలా మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, ఈ దివ్య పూజా బలిని యోగ్యముగా సమర్పించుటకు మన పాపాలు ఒప్పుకొని పాపాల కొరకు మన్నింపు కోరుకుందాము. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, కరుణామయ ఉదయమయ, కరుణామయ ఉదయమయ, నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
భూలోకమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా కలుగునుగాక. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా. సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము. నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా. పితయొక్క పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము. నీకు వందనములర్పించుచున్నాము. కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా. కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా. మా మనవి ఆలకించుము మాకు దయచూపుము. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము. నీకు వందనములర్పించుచున్నాము. పవిత్రుడవు నీవే మా ప్రభుడవు నీవే. పవిత్రుడవు నీవే మా ప్రభు
ప్రభుడవు నీవే, మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నుండు ప్రభువా. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. సర్వేశ్వరుని మహిమలో ఆత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. మా కర్తయగు ఓ సర్వేశ్వర, మీరు మీ శక్తి సామర్థ్యములను మానవులను కనికరించి క్షమించుట ఎందు ప్రదర్శించుచున్నారు. మీ నిత్య వరములను మా మీద కృమ్మరించి మేము మీ ఆజ్ఞను ఆచరించుచు స్వర్గానందమును పొందు వరమును మాకు ప్రసాదించుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము వచనములు 25 నుంచి 29 వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము వచనములు 25 నుంచి 29 వరకు. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను. తను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చాను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు, మోదాదు అనువారు 2 శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారముకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదకి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పాను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అనెను. ఇది ప్రభువాక్కు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పించుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పించుడు. ఆయన కృప కలకాలముండును, ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును, స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు
రెండవ పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గురించి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి. మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. ఈ అంత్య దినములయందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవులా చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము వచనములు 38 నుంచి 43 వరకు, 45 మరియు 47 నుంచి 48వ వచనం వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము వచనములు 38 నుంచి 43 వరకు, 45 మరియు 47 నుంచి 48 వరకు వచనములు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరించి వాడు ఒకడు నీ పేరట దయ్యములను పాలదొలట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలయనా నా పేరట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చెయ్యజాలడు. మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబుడు నీళ్లు ఇచ్చినచో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించి ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనను పాపి అగుటకు కారకుడ కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగాటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకరమైనచో
దాని పారివేయము. నీ కాలు నీకు పాపకరమైనచో దాని నరికి పారివేయము. నీ కన్ను నీకు పాపకరమైనచో దాని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకంలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకములో పురుగు చావదు, అగ్గి చల్లారదు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాప మన్నింపు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, ఈ దేవాలయం నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు పట్టింది. ఈ 6 సంవత్సరాలు ఎప్పుడైపోద్దా అని ఎదురు చూశారు. ఈ దేవాలయం నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం, ప్రతి ఒక్కరి ముఖంలో వెలుగు, సంతోషం, ఆనందం. ఎందుకంటే దేవుడు మనకి ఒక మంచి దేవాలయాన్ని ప్రసాదించాడు. ఈరోజు మనం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, అవసరము, దేవాలయం వలన మనకు ఉపయోగం ఏంటి అన్ని కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, దేవాలయము పవిత్ర స్థలం. దేవాలయము పవిత్ర స్థలం. ఎందుకు పవిత్ర స్థలం? దేవుడు నివసిస్తూ ఉన్నాడు, దేవుడి నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ఇది పవిత్రమైనటువంటి స్థలము. రెండవది, దేవుని సాన్నిధ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పవిత్ర స్థలం. దేవుని సాన్నిధ్యం అంటే ఏంటి? ఈ దేవాలయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క సాన్నిధ్యం. ఇక మూడవది, దేవాలయము స్వర్గసీమ. అంటే ఏంటి? మోక్షం. ఎందుకు ఇది మోక్షము? దేవునితో మాట్లాడుతూ ఉన్నాం, దేవునితో సంభాషిస్తూ ఉన్నాం. మనం దేవునితో ఎక్కడ సంభాషిస్తూ ఉంటాం? మోక్షంలో. దేవునితో ఎక్కడ సంభాషిస్తూ ఉంటాము? స్వర్గంలో. కాబట్టి దేవాలయం అనేది స్వర్గసీమ. ఇక నాలుగవది, పరమ పవిత్రుని యొక్క వైద్యశాల. పరమ పవిత్రుని యొక్క వైద్యశాల ఏ విధముగా అంటే, ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మనకు పాప మన్నింపు జరుగుతూ ఉంది, వ్యాధి బాధల నుండి మనం స్వస్థత పొందుతూ ఉన్నాం. కాబట్టి మనకి ఈ దేవాలయం అనేది వైద్యశాల. తరువాత కరుణామయుని యొక్క మందిరం. ఎందుకంటే దేవుడు మనకి పశ్చాత్తాపాన్ని, దయను, కరుణను చూపించేటువంటి స్థలం. దేవాలయానికి వచ్చిన తర్వాత మనకి దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క దయ, ఆయన కటాక్షాన్ని మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క దయామైన యొక్క, కరుణామైన యొక్క మందిరము. తర్వాత ఇది రారాజుని యొక్క గృహం.
మన యేసు ప్రభువుని రాజులకు రాజు, రారాజు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఏ విధంగా ఈ దేవాలయము రారాజు యొక్క గృహం అంటే, ఈ దేవాలయంలో మనం భయముతోనూ భక్తితోనూ ఈ స్థలములో మనము మెలుగుతూ ఉంటాం. రాజుగారి దగ్గర మనము ఏ విధంగా అయితే భయంతో, భక్తితో, విశ్వాసంతో ఉంటామో, అదేవిధంగా ఈ దేవాలయంలో మనము భక్తితో, విశ్వాసముతో, భయముతో మెలుగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, తరువాత ఇది ఒక శిక్షణా కేంద్రం. దేవాలయం అనేది ఒక శిక్షణా కేంద్రం. వినయము, విధేయత, సకల సద్గుణాలని మనకి నేర్పేది దేవాలయంలో. ఇది ఒక శిక్షణా కేంద్రం. ఎందుకంటే వినయము, విధేయత, సద్గుణాలన్నీ కూడా మనము ఈ దేవాలయంలో నేర్చుకుంటాం. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం ఒక శిక్షణా కేంద్రంగా మనం పిలుస్తూ ఉన్నాం. ఆ తరువాత చివరిదిగా 10 ఆజ్ఞలను మనకిచ్చినటువంటి పవిత్ర పర్వతం. 10 ఆజ్ఞలని మనకి ఇచ్చినటువంటిది ఈ యొక్క పవిత్ర పర్వతం. ఏ విధంగా అంటే దైవ ప్రేమ, సోదర ప్రేమని మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఆనాడు మోషేకి 10 ఆజ్ఞలని హోరేబు పర్వతం మీద దేవుడు ప్రసాదించినప్పుడు ఈ దైవ ప్రేమ, సోదర ప్రేమల గురించి దేవుడు ప్రసాదించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయం అనేది ఒక పవిత్ర స్థలము, దేవుని సాన్నిధ్యము. ఇది స్వర్గసీమ, దేవుని యొక్క పవిత్ర వైద్యశాల, కరుణామయుని యొక్క మందిరము, రారాజు యొక్క గృహము. ఇది ఒక శిక్షణా కేంద్రము, 10 ఆజ్ఞల యొక్క పవిత్ర స్థలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయాన్ని గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకున్నాం. మరొక విషయం ఏంటంటే, చాలామంది మనకేం చెప్తూ ఉన్నారంటే దేవుడు అంతటా ఉన్నాడు. అవునా? దేవుడు అంతటా ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, గుడిలో. మరి గుడికి ఎందుకు పోవాలనేటువంటి ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. అవునా కదా? ఇంటికి దేవాలయానికి మరి తేడా ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 35వ అధ్యాయము 17వ వచనంలో ఆగము. ఆదికాండం 35వ అధ్యాయము 17వ వచనం చదువు. ఆమెకు ప్రసవ వేదన దుర్భరముగా ఉండెను. 7వ వచనం చదవమ్మా. అక్కడ అతడు ఒక పూజాపీఠమును నిర్మించెను. సోదరుని బారిపడక తప్పించుకొని పారిపోవచ్చున్న తనకు ఆ చోట దేవుడు ప్రత్యక్షమయ్యను. కావున అతడు దానికి ఎల్ బేతేలు అను పేరు పెట్టెను. అప్పుడు రెబ్కా దాది దెబోరా చనిపోయాను. చాలమ్మ. యాకోబుకి బేతేలు అనే ప్రాంతంలో దేవుడు దర్శనమయ్యాడు. దేవునికి బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని నివాసము అని అర్థం. కాబట్టి దేవాలయంలో బలిపీఠం ఉన్నది. దేవునికి బలి సమర్పించడానికి బలిపీఠం ఉన్నది. మన ఇళ్లలో బలిపీఠాలు ఉండవు.
కాబట్టి దేవాలయం అనేది ఇంటికి దేవాలయానికి తేడా ఏంటంటే మొట్టమొదటిది దేవాలయములో బలిపీఠం ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. తరువాత కీర్తన 84:10 మనం చదివినట్లయితే అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒకరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడుగా ఉండుట మెరుగు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు ఏం చెబుతూ ఉన్నారంటే అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు ఉండుట కంటే దేవుని మందిరములో ఒక్కరోజు ఉండుట మేలు. దేవుని సన్నిధిలో ఒక్క క్షణమైన చాలు. కాబట్టి మనకి ఈ అదృష్టం అనేది ఆ ఇంట్లో దొరకదు, వేరే చోట ఎక్కడ దొరకదు. దేవుని సాన్నిధ్యము మనకి మరి దేవాలయంలో మాత్రమే జరుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. మరి చివరిగా లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనములో తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున ఓకే చాలమ్మ. యేసు పెరిగి పెద్దవాడైన తరువాత అలవాటు చొప్పున దేవాలయానికి పోయాడు. దేవాలయానికి పోవటం అనేది ఒక సాంప్రదాయము, అలవాటు. కాబట్టి దేవాలయానికి ఇంటికి తేడా ఏంటంటే దేవాలయం అనేది దేవుని యొక్క నివాసము. ఆ దేవాలయంలో దేవుని యొక్క బలిపీఠం ఉంటూ ఉంది. కాబట్టి మనకు దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండటం అనేది మేలు అని మనకు వాక్యము చెప్పబడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకొకటి ఏంటంటే దేవాలయానికి ఎలా వెళ్ళాలి, దేవాలయానికి ఎలా వెళ్ళాలి. కీర్తన 104వ వచనం, కృతజ్ఞతా స్తోత్రములతో ఆయన మందిరమున స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడు. ఆయన అతనికి వందనములు అర్పింపుడు, అతని నామమును కీర్తింపుడు. చాలు. కృతజ్ఞతా స్తోత్రములతో దేవుని యొక్క మందిరమున ద్వారమున ప్రవేశింపుడు, స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడు, అతనికి వందనములు అర్పింపుడు, అతని నామమును కీర్తింపుడు. దేవాలయానికి వచ్చేది ఈ ఉద్దేశంతో, అంతేకాని దిక్కులు చూడటానికి, నా పక్కవారు ఏ చీర కట్టుకున్నారు, ఏ బంగారం వేసుకున్నారు, ఇవి చూడటానికి కాదు. దేవుని స్తుతించటానికి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచటానికి మన దేవాలయానికి వస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. తరువాత ఉపదేశకుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనములో దేవాలయమునకు వెళ్ళినప్పుడు, వినండి జాగ్రత్తగా, దేవాలయమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయును. అతడికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలయును, కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించుటకు కాదు. రెండవది ఏంటి? మొట్టమొదటి ఏం చెప్పాం? దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి వస్తూ ఉన్నాం. ఆ తరువాత
దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా మెలగవలయను. అతడికి వెళ్ళువారు విధేయతతో వినుటకు, అంతేకాని పూజ జరుగుతూ ఉంటే సెల్ ఫోన్లు చాట్ చేసుకోవడం, సెల్ ఫోన్లు చూసుకోవడం. ఎందుకు సెల్ ఫోన్ చూస్తున్నారంటే బోరు కొడుతుందంట. దేవుని యొక్క వాక్కు బోరు కొట్టుతుందా? మీకు సినిమాకి పోతే బోరు కొట్టదు కదా, అవునా? దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటానికి వస్తూ ఉన్నాం. కాబట్టి మంచి చెడ్డలు తెలియని మూర్ఖులు వలె రావద్దు. మీరు వినయముతో విధేయతతో దేవాలయానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించమంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. తరువాత దేవాలయానికి ఎలా వెళ్ళాలో మనకి వాక్యం చెబుతూ ఉంది. దేవాలయానికి ఎలా వెళ్ళకూడదు? సిరాకు గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనములో, వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రాకూడదు, గట్టి చేతులతో రావాలి. చాలా వరకు చాలామందికి బైబుల్ తీసుకురావడానికి నామోచి, బైబుల్ తీసుకొని రావడానికి, దేవునికి కానుకలు తీసుకురావడానికి కొంతమందికి సిగ్గు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరానికి దేవాలయానికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు. దేవునికి కానుకలు సమర్పించటానికి, దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు నీవు బైబిల్ కానీ కానుకలు కానీ తీసుకొని రావాలయను. ఆ తరువాత చాలామంది మనల్ని ప్రశ్నించే ఏంటంటే, గుడికి పోతే ఏమొస్తుంది అంటారు. అవునా? గుడికి పోతే ఏమొస్తుంది? గుడికి పోకపోతే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకేం రాదు. గుడికి వస్తే మనకేదన్నా ప్రశాంతత దొరుకుతూ ఉంది, కాసేపు ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో గడుపుతాం. గుడికి వస్తే ఏం రావాలి చెప్పండి? వాళ్ళు అడిగే ప్రశ్నకి గుడికి పోతే ఏం వస్తుంది అంటారు. గుడికి పోతే ఏం కావాలి? ఏం రావాలి? ఏం రావాలి? దేవుని యొక్క దేవుళ్ళ కంటే ఎక్కువ మనకేం కావాలి? ఏం అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 118:26లో చదివితే, ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడయనుగాక, ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. అది ముఖ్యం. మీ గ్రామమంతా కూడా ఈ దేవాలయం ద్వారా దీవించబడుతున్నారు, ఈ దేవాలయం ద్వారా దీవించబడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, అవే ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము, నిన్ను ఆశీర్వదింతుము. కాబట్టి దేవాలయం అనేది సంఘంలో ఉంటుంది. ఆ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని నుండి, ఈ దేవాలయం నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు హేరాళముగా అందించబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవాలయం వలన మనకు ఉపయోగం ఏంటంటే, దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఈ మందిరం నుండి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం దేవుడు ఎంత గొప్ప దేవాలయాన్ని మనకు ప్రసాదించినందుకు దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ, దేవుడు మనందరినీ మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం పాటు మనమందరం కూడా మన యొక్క చేతులను జోడించి ఆ యొక్క దేవాది దేవుని ఈ యొక్క పండుగ పూజాబిలలో
మనల్ని మన కుటుంబాలను దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థించడగా ఆ యొక్క త్రియేక దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మనందరినీ కూడా దీవించాలని, మరి ముఖ్యముగా మన యొక్క శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మన ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించాలని, మన భాగ్య పీఠాధిపతులను దీవించాలని, తదితర పీఠాధిపతులందరినీ కూడా దీవించి ఎవరైతే దేవుని యొక్క రాజ్యమును బోధిస్తున్నారో ప్రతి ఒక్క గురువులను, అమ్మగారులను, ఉపదేశకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ఆశీర్వదించాలని మనమందరం కూడా వారి కోసం ప్రార్థించుండగా ఆ యొక్క దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి వారిపై వచ్చి వారందరినీ కూడా అభిషేకించాలని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా విచారణలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ యొక్క అంగిలు అంచు తాగ్గాని స్వస్థపడుతుంది ప్రభా. ఆ యొక్క విశ్వాసంతో ప్రభా మేమందరం కూడా ప్రార్థించుండగా ప్రభా మా యొక్క విచారణలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరిపై ప్రభా మీకు అద్భుతమైన హస్తంతో తాకి స్వస్థపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమందరం కూడా మన యొక్క వ్యక్తిగత అవసరం కోసము ఆ యొక్క దేవుని మౌనముగా ప్రార్థించదము. మేము అడిగి ఈ వడములన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజనం వందనం నీ సేవకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీ రాజనం వందనం నీ సేవకి అంకితం, మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. La 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 సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయులగు ఓ సర్వేశ్వర, మేమర్పించు ఈ బలి నీకు అంగీకృతమగినట్టు చేయమని మేము ప్రార్థించుచున్నాము. ఇది మాకు సకల స్వర్గీయ వరముల విధిగా తయారగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము.
ఏలినవారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాత స్వభావమును నూతనపరచెను. తన పాటుల ఫలితమున మా పాపములను తుడిసివేసెను. మరణమును జయించి పునరుత్థానుడై నిత్య జీవనమునకు మార్గమును తయారు చేసి చూపెను. మీ సమక్షమున ప్రవేశించి మోక్ష ద్వారములను మాకు విప్పెను. ఆ కారణమున దూతల పునీతుల బృందం సమేతమున నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేసెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుక అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీలిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. సర్వేశ్వరా విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మేము కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నా. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమున
మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మిఖాయేలు గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలమగుదుముగాక. వీరిలా ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటకు శాంతి శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురులందరితో కూడా మీరు సంపాదించుకున్న మీ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులు ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకున్నాడు. మరి ముఖ్యంగా ప్రభా, ఈనాటి యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్న కుటుంబాలను దయతో దీవించి ఆశీర్వదించి వారి యొక్క తలంపులు నెరవేర్చమని బ్రతిమాలుకొనుచున్నాము. మరి ముఖ్యముగా ఈ పండుగ సందర్భంగా వెంచేసి వచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసులంద మనవులను దయతో ఆలకించి వీరి కుటుంబంలో కావాల్సినటువంటి ఆశీర్వాదములను అనుగ్రహంలో దయచేయమని మేము దీనితో బ్రతిమాలుకొనుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం మీద వారందరినీ దయతో మీ రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదాముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ చేతులు చాచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలినవారా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో విధించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక.
నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించకు నేను ప్రాప్తుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభదానమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభదానమే. ఆ స్వర్గమే కాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమే కాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభదానమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ప్రార్థించుదము. అనురాగముతో మమ్మ ఆదరించు ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మా శరీర ఆత్మ రక్షణ సాధనముగా తయారగునుగాక. దీని ద్వారా మేము క్రీస్తు మరణమును ప్రకటించుచు ఆయనతో సహా బాధలు సహించుచు ఆయన మహిమలో భాగస్థులమగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరముల వంచి దైవాశీస్సుల కొరకు ప్రార్థించండి.
విశ్వవిధాతైన ప్రభువు మిమ్మందరిని దీవించి కాచి కాపాడునుగాక. పూజ్యనీయుడైన ప్రభువు తన ముఖ లావణ్యమును మీపై దయతో ప్రకాశింపచేయునుగాక. క్రీస్తు రాజు మిమ్ము కరుణా కటాక్షములతో వీక్షించి మీకు శాంతి సమాధానములు వసగును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ కన్యాకుల జననీ. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ కన్యాకుల జననీ. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ. విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి